బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ల సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. బోడుపల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, ఆమె కుమార్తె చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి ఎంఎంటీఎస్ డౌన్ లైన్ ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వద్ద ఎలాంటి టిక్కెట్లు లేదా విలువైన వస్తువులు లభ్యం కాలేదని, దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నామని జీఆర్పీ పోలీసులు వెల్లడించారు. విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు సమాచారం. కుమార్తె చైతన్య రెడ్డి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. వీళ్ళు పెన్నింటి సురేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ భార్య, ఇద్దరు పిల్లలు ఈరోజు చెర్లపల్లిలో ట్రైన్ కింద పడి ఇట్లా సూసైడ్ చేయడం జరిగింది. ఆ విషయము రైల్వే శాఖ పోలీసులు వచ్చి మాకు ఈ ఫోటో తీసి గుర్తించి వీళ్ళు అని చెప్పి కన్ఫర్మ్ చేశాము. అలా బ్రదర్ కూడా ఫోన్ చేసి అడిగితే నిజామని తెలిసింది మాకు కూడా. వాళ్ళ ఇంటి సమస్య ఏందో తెలియదు మాకు కూడా. ఈరోజు మాత్రం సూసైడ్ చేసి చనిపోవడం జరిగింది. చెర్లపల్లిలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? వీళ్ళు 8 సంవత్సరాల నుంచి ఉంటారు హరితవనం కాలనీలో. సొంత ఇల్లు. వీళ్ళు అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేసు భువనగిరి మండల్, బొల్లపల్లి విలేజ్. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్య ఏం లేదు, మాకు తెలిసి ఏం లేదు, మంచి ఊరు, హ్యాపీ ఊరు. అంటే ఇద్దరు పిల్లలు చనిపోయారా ఇప్పుడు? ఇద్దరు పిల్లలు, ఆమె ముగ్గురు. అంటే ఇద్దరు అమ్మాయిలేనా? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి పెద్దది, బాబు చిన్నది. బాబు కూడా చనిపోయాడా? బాబు. చెర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోడుపల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, ఆమె కుమార్తె చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి ఎంఎంటీఎస్ డౌన్ లైన్ ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, చాలా విషాదకరమైనటువంటి వార్త ఇది. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు సూసైడ్కు పాల్పడడం అనేది. సో కారణాలు ఏమైనా తెలిసాయా ఇంకా పూర్తిగా? ఎస్ రాజేష్, అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. అయితే క్రైమ్ నెంబర్ 57/2026 కింద కూడా క్రైమ్ నెంబర్ తోనైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. నిన్న రాత్రి ఇటు పిన్నింటి విజయశాంతి, అలాగే తన ఇద్దరు పిల్లల్ని, అటు కొడుకు విశాల్ కావచ్చు, కూతురు చైతన్యాన్ని కావచ్చు, ఇద్దరిని తీసుకొని కూడా స్టేషన్ వరకు కూడా తన వెహికల్ లోనే వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ కారుని అక్కడే పార్క్ చేసి ఈ ఘటనకు, అంటే ఈ యొక్క ఆత్మహత్య ఘటనకు ముగ్గురు పాల్పడ్డట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వారైతే చెప్తా ఉన్నారు. అయితే గతంలో కూడా ఎలాంటి గొడవలు లేవు, అంతా సజావుగా సాగేదంటూ కూడా తన తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరొక పక్క గత 8 సంవత్సరాలుగా కూడా ఇటు చెర్లపల్లికి సంబంధించినటువంటి చెంగిచెర్ల హరితవనం కాలనీలోనే వీళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. ఇటు విజయశాంతి రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్ గా కూడా పనిచేస్తా ఉంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, అలాగే కుటుంబ కలహాలు కూడా ఏమీ లేవు అంటూ విజయశాంతి రెడ్డికి సంబంధించిన తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అసలు ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాజేష్, ఈ ఘటనతోని ఒక్కసారిగా ముగ్గురు మృతి చెందగా, అంటే ట్రైన్ కింద పడిపోయి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోగా ఈ ఘటనకు సంబంధించి తీవ్ర విషాద ఛాయలు అలుగుతాయని కూడా చెప్పొచ్చు. సో వారి సొంత ఊరు ఇటు భువనగిరి జిల్లాకు చెందినటువంటి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఆవిడ భర్త నెల్లూరులో ఉంటాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరొక కొంతమంది మాత్రం వ్యాపారం నిమిత్తం అటు దుబాయ్కి కూడా వెళ్తా ఉంటాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే అన్వేషిస్తా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. చెర్లపల్లి గట్కేసర్ల మధ్య రైల్వే ట్రాక్ పైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బట్ ఎటువంటి కుటుంబ కలహాలు లేవని చెప్తున్నారు, ఆర్థిక సమస్యలు లేవని చెప్తున్నారు. బట్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే దానిపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.